హాయ్ ఫ్రెండ్స్, మీరు బాగున్నారా? నేను చాలా చాలా బాగున్నాను. నేను మీ రజనీని. ఇలా రాగులతో మనకి ఎన్నో రోగాలకి మందండిది. హెల్త్కి అయితే చాలా మంచిది. చూడండి, బీపీ, షుగర్, అసలు నడువు నొప్పులు, మోకాళ్ళ నొప్పులు, చేతుల నొప్పులు, తలనొప్పులు అన్నీ ఉన్నవాళ్ళు ఇలా ఈ స్నాక్స్ అయితే తయారు చేసుకోండి. చూడండి, ప్రతిరోజు ఒకటైతే తీసుకోండి. హెల్త్కి అయితే చాలా మంచిది. అసలు రోజంతా హెల్తీగా ఉంటారు. తయారు చేసుకునే విధానం చూపిస్తాను. వీడియో అయితే కీప్ చేయకండి, ఎండింగ్ వరకు చూడండి. కావలసినంత బెల్లం, చూడండి నువ్వులు కావలసినన్ని, ఇలా రాగులు, సోళ్ళు, 2 విధాలుగా కూడా పిలుస్తారు. నా వీడియో ఇంతవరకు చూశారు కదా, ఒక లైక్ అయితే ఇవ్వండి. ఇలా మిక్సీ జార్కి అయితే ఈ సోళ్ళన్నీ కూడా, ఈ రాగులు శుభ్రంగా మిక్సీ అయితే పట్టుకోండి. ఇలా మెత్తగా మిక్సీ పట్టుకొని ఇలా స్నేరర్ అవుతి తీసుకొని నీట్గా జల్లించుకోండి. ఎక్కడ రాగులు ఉండకూడదు, మురుము ఉండకూడదు. శుభ్రంగా ఇలా అయితే నీట్గా తయారు చేసుకోండి. చూడండి, నెక్స్ట్ ఇంకొంచెం నేను 2 బౌళ్ళు రాగులవుతి తీసుకున్నానండి. కావాల్సినంత పిండి యాడ్ చేసుకోవచ్చు. మనకి 2 పడుతుందని ఏమీ లేదు. ఇంత మెత్తగా అయితే పట్టుకోండి. స్టవ్ అయితే వెలిగించుకొని మీకు బాండ్లీ పెట్టేసుకొని కావాల్సినంత బెల్లం అయితే యాడ్ చేసుకుందాం. ఇలా దేంతో అయితే మనం బెల్లం యాడ్ చేసుకున్నామో దాంతోనే వాటర్ కూడా యాడ్ చేసుకోండి. ఇలా ముక్కలు లేకుండా చక్కగా కరిగించుకోండి. ఇప్పుడు మనకి చూడండి, ఓన్లీ జిగురు వస్తే చాలండి, తేగ అవసరం లేదు. ఇలా జిగురుగా ఉంటే చాలు. చూడండి, ఇలా కొంచెం పిండి అయితే పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు ఇలా స్నేనర్ అయితే పెట్టుకొని శుభ్రంగా వడపోసుకోండి నీట్గా, చెత్త చెదారం ఏమీ లేకుండా. హెల్త్కి చాలా మంచిదండి ఇది. పిల్లలు పెద్దవాళ్ళు ఇష్టంగా తింటారు. ఇలా చెయ్యి అయితే అస్సలు పెట్టకండి. ఒక గరిటె తీసుకొని ఇలా అయితే బాగా మిక్స్ చేయండి. చల్లారే వరకు మిక్స్ చేయండి బాగా. అసలు చాలా హెల్తీ ఫుడ్ అండి. ప్రతిరోజు ఇష్టంగా తింటారు. అస్సలు ఎవ్వరూ వద్దనరు. స్మూత్గానే ఉంటాయి, టేస్టీగానే ఉంటాయి. ఇలా కొంచెం పిండి అయితే యాడ్ చేసుకుందాం. వేడిగా ఉంది కదా, పాకం అయితే ఇలా కుక్ అయిపోతుందండి. చూడండి, వేడి వేడి పాకంలో మనకి పిండి అది వేయించుకోవాల్సిన పని లేదండి. మెత్తగా బాగా కుక్ అయిపోతుంది. ఇలా అయితే చూడండి, ఇంత చపాతీ ముద్దలాగా అయితే, కొంచెం పలుచగా చపాతీ ముద్దలాగా అయితే ఉండాలి. ఇలా బాల్స్లా తయారైతే కరెక్ట్గా సరిపోయినట్టుగండి. ఇప్పుడు మనం తయారు చేసుకునే విధానం అయితే చూపించేస్తాను. చూడండి, చక్కగా అప్పటికప్పుడు తినేసేలాగా ఈ పిండి అయితే నాకు ఎగస్ట్రా ఉంది, పక్కన పెట్టేసుకున్నా. ఇలా అయితే తీసుకోండి కావాల్సినంత. వెరైటీగా ఈరోజు మనం ఇలా స్నాక్స్ అయితే తయారు చేసుకుందాము. ఏ టైంలో అన్నా తీసుకోవచ్చండి. పొద్దున్న, మధ్యాహ్నం, సాయంకాలం, నైట్ పడుకునేటప్పుడు కూడా తీసుకోవచ్చు. నడుం బిగువ బాగుంటుంది, హెల్త్కి అయితే చాలా మంచిది. ఇలా నువ్వుల్లో యాడ్ చేసుకుని ఇలా పడ్డు ప్యాన్లో అయితే ప్రతి ఒక్కటి పెట్టేసుకోండి. మీకు ఏ సైజు కావాలితే ఆ సైజు తయారు చేసుకోవచ్చు. నేనైతే ఈ సైజు అయితే తయారు చేస్తున్నాను. చూడండి, చక్కగా మనకి సేమ్ పడ్డు మోడల్ వచ్చేలాగుంటే ఇలా తయారు చేసుకోండి. మీకు ఇలా కావాలంటే ఇలా మళ్ళీ నువ్వులు అయితే తీసుకుని నేను ఇంకొకటి అయితే చూపిస్తున్నాను, క్లియర్గా చూడండి. ఇలా అయితే మొత్తం ఫ్రెష్ చేసుకోండి. మీకు ఏ సైజు కావాలితే ఆ సైజు ఫ్రెష్ చేసుకోవచ్చు. ఫుల్గా ఉండాలండి నువ్వులు అయితే, ఎక్కడ హెల్త్ ఉండకూడదు. టేస్ట్ బాగుంటాయి, హెల్త్కి కూడా చాలా మంచిది. వెయిట్ లాస్ అవుతారు, బ్లడ్ పడుతుంది, అసలు బీపీ, షుగర్ అన్నీ కంట్రోల్లో ఉంటాయి. అసలు ప్రతిరోజు తీసుకోవాల్సిన ఫుడ్ అండి ఇది. ప్రతి ఒక్కళ్ళు ఇష్టపడతారు కూడా. చూడండి, ఇలా అయితే మొత్తం తయారు చేసుకుందాం. నేను టేస్ట్ చేసిన తర్వాతే నేను మీకు ఈ వీడియో అయితే పెడుతున్నాను. తప్పనిసరిగా చూడండి. వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకండి, అర్థం కాదు మళ్ళీ. చూడండి, మొత్తం ఇలా అయితే ఫిలప్ చేసేసుకోండి చక్కగా. ఎంత టేస్టీ అంటే అసలు చెప్పొద్దండి, అంత టేస్టీ.
అద్భుతం, అమోఘం. నాది నేను చెప్పుకునేది కాదు. ఇలా నెయ్యి అయితే యాడ్ చేసుకోండి. హెల్త్కి మంచిది, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. నోట్లో పెట్టుకుంటే కరిగిపోతుందండి, అలా ఉంటుంది ఈ స్నాక్స్ అయితే. స్వీట్ అనుకోవచ్చు, ఐరన్ కూడా బాగా ఎక్కువగా ఉంటుంది. బెల్లం యాడ్ చేసాం కదా, చాలా బాగుంటుంది. ఇలా అయితే తప్పనిసరిగా ట్రై చేయండి. ఇప్పుడు సన్ఫ్లవర్ ఆయిల్ అయితే మీకు కావాల్సినంత యాడ్ చేసుకోండి. నేనైతే లైట్గా యాడ్ చేస్తున్నాను. ఆల్రెడీ నెయ్యి అయితే వేసుకున్నా కదా, మీరు కూడా మీ పిల్లలకి, పెద్దవాళ్ళకి, అందరికీ మీరు కూడా నడుము నొప్పులున్నా కూడా కంపల్సరీ తగ్గిపోతుందండి. ఇలా అయితే తయారు చేసుకోండి. ఒకే ఒక్కసారి ట్రై చేయండి. ట్రై చేసిన తర్వాతే నాకు కామెంట్ అయితే పెట్టండి. చాలా టేస్టీగా ఉన్నాయి, సూపర్ టేస్టీ అండి. తినే కొలది తినాలనిపిస్తుంది. ఆ నువ్వులు తగులుతుంటే ఉంటుందండి టేస్ట్ సూపర్. చూడండి, ఇప్పుడైతే ఇలాగే కుక్ చేసుకోండి, మూత అస్సలు పెట్టద్దు. ఇప్పుడు మనం ఇలా అయితే తిరిగి వేసుకుందాం. చూడండి, ఒక్కొక్కటిగా బాగా కుక్ అవుతుంది కదా, ఇలా అయితే మొత్తం వేయించుకోండి. ఏంటి ఇంత స్మూత్గా ఉన్నాయి అని అనుకుంటున్నారా? లేదండి, ఇలా వేగిన తర్వాత కాసేపటికైతే మనకి పర్ఫెక్ట్గా చక్కగా మెత్తగా కాకుండా గట్టిగా కాకుండా మీడియంలో చక్కగా వచ్చేస్తాయండి. చూడటానికి అయితే ఇంత స్మూత్గా కనిపిస్తాయి అంతే. హెల్దీ ఫుడ్ అండి ఇది, హెల్దీ బ్రేక్ఫాస్ట్. ఏ టైంలోనే తీసుకోవాల్సింది. లంచ్ టైంలో, పొద్దున, మధ్యాహ్నం, సాయంకాలం. అసలు చాలా టేస్టీ. చూడండి ఎలా అయితే రెడీ అయిపోయినాయి చక్కగా. మొత్తం ఒక ప్లేట్ అయితే తీసుకుని ఇలా సర్వ్ చేసేసుకోండి. ఒక్క 2 నిమిషాల్లో చల్లగా అయిన తర్వాత అయితే చూడండి చక్కగా అసలు చూసే కొలది చూడాలనిపిస్తుంది, తినే కొలది తినాలనిపిస్తుంది. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి. మీరందరూ ఇలా తయారు చేసుకోవాలి, ప్రతిరోజు తీసుకోవాలి అని నేను ఈ వీడియో అయితే పెడుతున్నా. కనులు విందుగా చాలా టేస్టీగా ఉన్నాయండి. ఒకే ఒక్కసారి ట్రై చేయండి. చూడండి ఎంత పర్ఫెక్ట్గా కుక్ అయినాయో ప్రతి ఒక్కటి కూడా. అసలు చూస్తుంటే వెరైటీగా, చాలా ముచ్చటగా ఉంది. ఇలా మీకు కావాల్సినన్ని రాగులతో తయారు చేసుకోండి. జీర్ణశక్తి బాగుంటుంది, బ్లడ్ పడుతుంది, అసలు ఆకలి కూడా బాగా పుడుతుంది, తినే కొలది తినాలనిపిస్తుంది. మనం జావలు, కుడుములు ఇలా ఎన్నో విధాలుగా సోళ్ళతో అప్పాలు ఎన్నో విధాలుగా తయారు చేసుకుంటాము. ఈరోజు మనం ఇలా వెరైటీగా పడ్డూలాగా అయితే తయారు చేసుకున్నాము. ఎక్కువగా ఆయిల్ ఉండదు, హెల్త్కి మంచిది. ఎవ్వరూ వద్దనరండి ఈ స్నాక్స్ అయితే. ప్రతి ఒక్కళ్ళు ఇష్టంగా తింటారు. ఇలా నువ్వులతో వెరైటీగా ఇలా తయారు చేసుకోండి. చూడండి చక్కగా ఎలా అయితే కుక్ అయింది చూడండి, చాలా టేస్టీ అండి. ఇంక అసలు నోట్లో పెట్టుకుంటే అలా కరిగిపోతుందండి. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. బెల్లంతో తయారు చేసుకున్నాం కదా, మీకు పంచదారతో కూడా సేమ్ మోడల్ తయారు చేసుకోవచ్చు. నేను ఎలాగైతే తయారు చేసానో సేమ్ ప్రాసెస్ చేయండి, పర్ఫెక్ట్గా చక్కగా వచ్చేస్తాయి. సూపర్ టేస్టీ అండి. అసలు తినే కొలది తినాలనిపించింది నాకైతే. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బై బై ఫ్రెండ్స్. కామెంట్ మర్చిపోకండి, ఒక లైక్ అయితే ఇవ్వండి.